మోకాలు చుట్టూ నొప్పి మీరు అన్నారు స్టార్ట్ చేశారు, న్యూరలాజికల్ పెయిన్ వల్ల కూడా కొంతవరకు రావచ్చు. బికాజ్ అది చాలా హిడెన్, అంటే మనకు తెలియదు. 90% మీరు అన్నట్టే పెయిన్ ఎక్కడ వస్తుంది అని అంటే 90% అని అన్నారు మీరు, అంతే అక్కడే చెప్పుకుంటాం. 10% వేరే చోట నుంచి రావచ్చు. సో ఆ 10% వాట్ ఈస్ దిస్ న్యూరలాజికల్ పెయిన్ ఎగ్జాక్ట్లీ అంటే రెఫర్డ్ పెయిన్ అంటారు, మీరు కూడా వినే ఉంటారు. అంటే రెఫర్డ్ పెయిన్ అనేది మనం కామన్ గా ఎంబీబీఎస్ చెప్పుకున్నప్పుడు, ఎందుకంటే హార్ట్ గురించి పద్దాలు ఎందుకు వెళ్తున్నాం అంటే హార్ట్ కామన్ కాబట్టి. కామన్ ఎగ్జాంపుల్ హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు అందరికి అర్థమైంది. గుండె నొప్పి వచ్చినప్పుడు గుండె ఇక్కడే నొప్పి రావాల్సిన పని లేదు, అప్ టు మనకి లెఫ్ట్ హ్యాండ్ తమ్ము దాకా వచ్చిన గుండె నొప్పి తీసుకోవాలి. ఈ ఇక్కడ ఉన్న పన్ను దాకా వచ్చింది. షోల్డర్ పెయిన్, 2 షోల్డర్స్ పెయిన్, లెఫ్ట్ 2 షోల్డర్స్ కి వచ్చింది, ఒక షోల్డర్ 2 షోల్డర్స్ కి వచ్చింది. 2 షోల్డర్స్ కి వచ్చి కనుక మనకి ఇట్లా వస్తుంటే దాన్ని కూడా గుండె నొప్పి కింద సంగ్రహించాలి అని చెప్తా ఉంటారు. అలానే రెఫర్డ్ పెయిన్ అంటే మనం డెవలప్మెంట్ లో అంటే లైక్ గో టు అవర్ ఎనాటమీలో మనం ఎంబ్రియాలు చదివినప్పుడు మన ఇద్దరం కలిసి కూడా చదివినట్టు గుర్తు. ఈవెన్ దో నేను నీకు సీనియర్ అయినప్పటికీ ఎంబ్రియాలజీలో ఇది ఎందుకు లేటర్లో, ఇది ఎందుకు మీడియాలు అని చెప్పి డిస్కషన్ లో మనం అన్ని ఫస్ట్ ఒక చిన్న సెల్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఆ స్టార్ట్ చేసేటప్పుడు దాంట్లో అన్ని దగ్గరగా ఉంటాయి. హ్యాండ్ ఇట్లా పెట్టుకుంటారు, హార్ట్ ఇట్ పెట్టుకుంటారు, ఇక్కడ రెఫర్డ్ అయ్యింది. అలానే ఈ డెర్మటోమ్స్ అంటే ఈ రెఫర్డ్ పెయిన్ అనేది ఎందుకు వచ్చింది అంటే హిప్ లో ఉన్న ప్రాబ్లం నీకు రావచ్చు. అలానే డిస్క్ లో ఉన్న ప్రాబ్లం, డిస్క్ లో ఏమైనా L3 L4 L5 అనేవి మెయిన్ గా నీకు చుట్టూ సప్లై చేస్తాయి. ఆ L3 L4 L5 లో ఏమున్నా గానీ దాంట్లో నుంచి కూడా పెయిన్ నీకు రావచ్చు, ఎందుకంటే సేమ్ స్ట్రక్చర్స్ సప్లై చేస్తాయి. సో దాని రెఫర్డ్ పెయిన్ అంటారు. కానీ రెఫర్డ్ పెయిన్ ఉన్నప్పుడు మెయిన్ పెయిన్ అసలు ఉండదా అంటే ఒక్కోసారి ఉండకపోవచ్చు, ఒక్కోసారి ఓన్లీ రెఫర్డ్ పెయినే ఉండద్ది, మెయిన్ పెయిన్ ఆప్షన్స్ కూడా. ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం కదా, మీకు ఇక్కడ అంతా పెయిన్ వచ్చిందని అంటారు, నీకు బ్యాక్ పెయిన్ లేదమ్మా అంటే లేదండి అంటారు. చూస్తేనే డిస్కులు ఉంటాయి ఎంత పెద్ద. నాకేం బ్యాక్ పెయిన్ లేదంటే నువ్వు బ్యాక్ పెయిన్ వల్ల ఇది వచ్చింది అంటావు ఏంది డాక్టర్ గారు అంటారు. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా కష్టమే, కానీ వాళ్ళకి అప్పుడు ఏం చేస్తారు, నువ్వు స్ట్రెస్ టెస్ట్ చేస్తావు. టెస్ట్ అంటే దానికి ఎక్స్టెన్షన్ ఏదో ఒకటి చేస్తే పెయిన్ వస్తుందో మనం చెప్పాం అప్పుడు CTS లో చెప్పినట్టు, దానికి ఎక్స్టెన్షన్ చేస్తే అప్పుడు పెయిన్ వచ్చింది. సో వాళ్ళకి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. మెయిన్ అంటే ఇక్కడ మనం మీరు చెప్పినట్టు వాళ్ళు మోకాలు నొప్పితో వచ్చినా సరే సింపుల్ ఏంటంటే కింద మోటార్ డెఫిసిట్ ఏమైనా ఉందా లేదా అంటే పాదం పైకి కదిపెత్తగలుగుతారా లేదా అదొకటి, ఇది ఒకటి చూసుకోవాలా. దీంతో పాటు స్పైన్ ఎగ్జామినేషన్, సింపుల్ స్పైన్ ఎగ్జామినేషన్, హిప్ మర్చిపోకూడదు.